చాలామందికి ఉండేటటువంటి అభిప్రాయం మతం అంటే ఏంటిది అని అంటే ఒక సూపర్ న్యాచురల్ పవర్ని బిలీవ్ చేసేటటువంటి లైఫ్ స్టైల్ని రిలీజన్ అని అనుకుంటాం. సూపర్ న్యాచురల్ పవర్ అంటే ఈ విశ్వం లోపల ఎక్కడో ఒక శక్తి ఉంది, ఆ శక్తే ఈ ప్రపంచాన్ని మొత్తం నడిపిస్తుంది అని అనేది. ఆ పవర్ ఏంటిది, ఎక్కడుంది, ఎవరితో ఉంది, అది ఎట్లా పనిచేస్తుంది అంటే ఈ విశ్వాన్ని నడిపించేది ఏదో ఉన్నది అని అంగీకరించిన తర్వాత ఏంటిది అది అనే ప్రశ్న వస్తుంది. లేదు అని అన్నప్పుడు లేదు, ఇక ఏం క్వశ్చన్ లేదు. కానీ వాళ్ళు ఏం అడుగుతారు అని అంటే దేవుడు లేకపోతే నువ్వేట పుట్టినావు అని అంటారు. రైట్, సరే దానికి పరిణామ సిద్ధాంతాన్ని అట్లా పక్కకు పెట్టేస్తే జాషువా ఏమంటాడు అని అంటే ఎవడెవడు ఎవని భుజాల నుంచి తొడల నుంచి పుట్టిండో నాకైతే సంబంధం లేదు, కానీ నేను మా అయ్యా అమ్మకు పుట్టినా అని అంటాడు. నేను మాత్రం మా అయ్యా అమ్మకే పుట్టాను, నేను తొడల నుంచి పాదాల నుంచి ఉరుముల నుంచి నేను పుట్టలేదు అని అంటాడు. అంటే మీరు చెప్పినటువంటి ఈ పరిణామ సిద్ధాంతాన్ని కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత ఒక స్థాయిలో స్థిరపడిపోయినటువంటి ఒక విలువని ఒక పొయిటిక్ సెన్స్ లోపల జాషువా చెప్తాడు. మా అయ్యకు అమ్మకు పుట్టినా నేను అంటే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది, వాళ్ళెక్కడా, వాన్ తాత ఎక్కడ, వాన్ తాత ఎక్కడ అని అన్నప్పుడు విల్ గో ఇన్ టు ద థియరీ. ఎట్ ద టైం మనకు సిద్ధాంతం అనేది అప్పుడు ఉపయోగపడుతుంది. నార్మల్గా మాట్లాడుకోవటం వేరు, ఒక విషయాన్ని సైంటిఫిక్గా ప్రూవ్ చేయటం అనేటటువంటి దానికి సిద్ధాంతం అనేది అవసరం. అయితే ఇక్కడ ప్రపంచం లోపల చాలా భావనలకు వివరణలు ఇచ్చిందంతా కూడా వెస్ట్రన్ వరల్డే ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇండియాలో ఉన్నప్పటికీ భారతదేశం లోపల చాలామంది చాలా భావనలకు వివరము, అర్థము, తాత్పర్యము, నిర్వచనాలు చెప్పినప్పటికీ మనకిక్కడ జ్ఞానాన్ని చంపివేయబడటం అనేది జరిగిన తర్వాత అవి మనకు టెక్స్ట్ ఫామ్లోకి రాలేదు. అందుకనే ఇప్పుడు ప్రపంచంలో దేని గురించి చదువుకున్నా సరే ఆ ఫిలాసఫర్ ఇట్లా చెప్పాడు, ఈ ఫిలాసఫర్ ఇట్లా చెప్పాడు అని మనం అంటాం. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాం. ప్రజాస్వామ్యం అంటే ఏంటిది అంటే ఎవడో బయటోడు చెప్పాలి. మోరల్ అంటే ఏంటిది బయటోడు చెప్పాలి. నీతి అంటే ఏంటిది బయటోడు చెప్పాలి. విలువ అంటే ఏంటిది బయటోడు చెప్పాలి. మనిషి అంటే ఏంటిదో కూడా బయటోడు చెప్పాలి. మనం మనుషులమే కానీ మనిషి అంటే ఏంటిదో మనం చెప్పలేము. ఎందుకు అనంటే భారతీయులకు ఎక్స్పీరియన్స్ చేయటమే తెలుస్తుంది కానీ దాన్ని నిర్వచనం చేయటం తెలియదు. అందుకనే ఇండియాలో స్టేట్మెంట్లు ఉంటాయి, డెఫినేషన్స్ ఉండవు. జడ్జిమెంట్లు ఉంటాయి, రికమెండేషన్స్ ఉండవు. మన ప్రతి డైలాగ్ లోపల మన జీవితంలో మన ఇంట్లో కూడా మనం జడ్జిమెంట్లో వేస్తుంటాం భార్యా పిల్లలతోటి. క్లారిటీలు క్లారిఫికేషన్లు ఉండవు మన లైఫ్లో. ఇట్ ఈస్ వెరీ ఇండియన్ కామన్ కల్చర్. అయితే వెస్ట్కు ఉండేటటువంటి ఒక లక్షణం ఏంటిది అని అంటే జడ్జిమెంట్ల కంటే కూడా ఒక విషయాన్ని క్లారిఫై చేయటము, డిఫైన్ చేయటం అనేటటువంటి కల్చర్ ఉన్నది. అది నిజానికి భారతదేశం లోపల ప్రాచీన సమాజాల్లో ఉండేది అని అంబేద్కర్ అంటాడు. ఇప్పుడు మిస్ అయింది. కాబట్టి మనం ఏ భావన గురించి చదివినా సరే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఇట్లా అన్నాడు, జర్మన్ ఫిలాసఫర్ అట్లా అన్నాడు, ఇంగ్లీష్ ఫిలాసఫర్ ఇట్లా అన్నాడు అని అంటాం. కాబట్టి ఇక్కడ నేను కూడా ఏం చేస్తానంటే మతం అంటే ఏంటిది అని అంటే మీరు అనుకున్నట్టు దేవుడే ఉండాల్సినటువంటి అవసరం లేకపోవచ్చు, దేవుడు ఉండను కూడా వచ్చు. అంటే దేవుడు ఉన్నా మతం అనవచ్చు, దేవుడు లేకపోయినా కూడా మతం అనవచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే బౌద్ధంలో దేవుని స్థానం లేదు, ఆబ్సెంట్. బౌద్ధంలో దేవుని స్థానం ఆబ్సెంట్. మరి మీరు మతం అని అంటూ ఉన్నారు కదా,
జైనంలో దేవుని స్థానం ఆబ్సెంట్. మనం దాన్ని కూడా మతం అని అంటా ఉన్నాం కదా. అట్లనే ఇక్కడ ప్రపంచం లోపల కూడా అది మతం అనేటటువంటివి భావన మనిషి ఆలోచనలు తన చుట్టూ ఉండేటటువంటి నిర్మాణాలతోటి కలిసి ఉండేవి అని అంటుండు. అంటే ఇప్పుడు మీకు దాన్ని నేను సింప్లిఫై చేసి చెప్తా. మనిషి జీవితం అనేటటువంటిది ఆయన బతుకుతున్నటువంటి కాలం లోపల ప్రభుత్వంతో ఆయన డైలాగ్ కావచ్చు, ప్రభుత్వంతో మనం ఎట్లా మన సంబంధాలు ఉంటాయి, రాజ్యంతో ఎట్లా సంబంధాలు ఉంటాయి, ఆర్థికంగా ఎట్లా సంబంధాలు ఉంటాయి, రైట్. పెళ్ళి, వివాహము, ప్రేమ, పిల్లల పెంపకము, కుటుంబ బాధ్యత, ప్రతి విషయము దాంట్లో ఉంటుంది. మనిషిని నడిపించటం కొరకు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వానికి మధ్యన ఉండేటటువంటి సంబంధాల నుంచి మతంని చూడటం. అప్పుడు మనకు మతం అంటే జీవన విధానం అనే డెఫినేషన్ వర్కౌట్ అవుతుంది. రెండోది ఇంకొక ఆయన ఏమంటాడు అనంటే, మతం అనేది ఒక న్యాచురల్ థింగ్ మనిషి లోపల. రిలీజన్ యాజ్ ఎ న్యాచురల్ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ రూటెడ్ ఇన్ ద హ్యూమన్ డిజైర్ టు అండర్స్టాండ్ ద డివైన్, ద కాస్మోస్. కాస్మోస్ అంటే విశ్వానికి సంబంధించింది, రైట్. అంటే ఇక్కడ ఏమంటుండు అనంటే రూటెడ్ ఇన్ ద హ్యూమన్ డిజైర్ టు అండర్స్టాండ్ ద డివైన్ అండ్ ద కాస్మోస్. అంటే మనము ఈ మొత్తం విశ్వము, సూర్యగోళము, ఏదన్నా పేరు పెట్టుకోండి, ఇవన్నీ మన కన్వీనియంట్ కోసం మనం పెట్టుకున్నాం. ఏవైతే ఉంటాయో వాటికి అవి పేర్లు పెట్టుకోలే, వాటికి మనం పేర్లు పెట్టాం. ఇప్పుడు మనం ఒకదాన్ని సూర్యుడు అని అంటున్నాం, చంద్రుడు అంటున్నాం, భూమి అంటున్నాం. అవి పెట్టుకున్నాయా పేర్లు? అవి పెట్టుకున్నాయా? భూమి అని భూమి మనకు చెప్తే తెలిసిందా దాని పేరు? తెలియదు కదా. మనం పెట్టినాం, వాటికి పేర్లు నిర్ణయించుకున్నాం. మనం మనుషులకు ఎట్లయితే పేర్లు పెడతామో వాటికి కూడా మనం పేర్లు పెట్టుకున్నాం. ఈయన ఏమంటాడు అని అంటే, మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఒకటంటే ఒకటి కాదు, మనిషికి కోరికలతోటి ఉంటాడు. ఈ కోరికలతోటి ఉన్న మనిషికి ఈ ప్రపంచంలో అంతా ఏమున్నది, దీన్ని ఎవరు నడిపిస్తున్నారు అని ఎవరికైతే ఒక ఒపీనియన్ ఉంటుందో దాన్ని మనం రిలీజను అనొచ్చు అని అన్నారు. ఇంకొక ఆయన చాలా ఫేమస్ ఫిగరు, ఆయన్ని కాంట్ అని అంటారు. కాంట్ ఏమంటాడంటే, రిలీజన్ ఈజ్ గ్రౌండెడ్ ఇన్ మొరాలిటీ. హీ బిలీవ్డ్ దట్ మోరల్ ప్రిన్సిపల్స్ ఆర్ యూనివర్సల్ అండ్ దట్ రిలీజన్ షుడ్ ప్రమోట్ ద ఎథికల్ బిహేవియర్ అని అంటుండు. అంటే ఈయన ఫస్ట్ ఏమంటుండంటే, మతం అనేది మొరాలిటీలలో ఉంటుంది.